నమస్కారం అండి. మన విశ్వ కళ్యాణం ఛానల్కు నమస్కారం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా అనుభవాలు చాలా చాలా బాగున్నది. ఏంటంటే నేను పొలం కాడికి పోయి రాగా పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్కి నన్ను ఆపడం జరిగింది. ఆపిన తర్వాత వాళ్ళు అడిగారు క్వశ్చన్ ఏంటంటే కళ్ళు అవుతుర్రా ఊదు అని అన్నాను. ఊదిన ఏం రాలేదు. వాళ్ళకి నేను సమాధానం ఒకటే చెప్పిన. ఏమని చెప్పినాడంటే, సార్ నేను నీసు హౌస్ ఏది తింటలేను, ఏది తాగుతలేను, నీసు హౌస్ తింటలేను, కళ్ళు తాగుతలేను. మీరు కూడా కళ్ళు తాగుకుర్రి, నీసు హౌస్ తినకుర్రి, మీరు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. ఓకే అని ఆ ఏఎస్ఐ పక్కకు జరిగిన తర్వాత ఇంకో పోలీస్ అయినా బండి పక్కకు పెట్టిన తర్వాత ఏమైందనంటే ఆయన ఏఎస్ఐ చూసిండు. అటు ఇంకో బండి అయితే అటు పెట్టి చూసి చూసి ఏమన్నాడంటే ఆ ఏఎస్ఐ, ఆయన ఎందుకు ఆపినవయ్యా, ఆయన రొమ్మన్నాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఏం చేసిండు, సార్ మీరు వెళ్ళండి, సారీ చెప్పారు కదా అని అన్నాడు. అంటే ధ్యానం లోపల ఇంత పవర్ ఉన్నదని నాకు అప్పుడు తెలిసింది. ధ్యానం చేస్తూ ఉంటే అంత పవర్ నాకు తెలిసింది. ధ్యానం లోపల కూడా ఇంత పవర్ ఉంటుందని. అంటే గతంలో నేను కాదు ఎవరైనా సరే పోలీసు వాళ్ళు అడ్డం అయితే డ్రంక్ దేనికి కానీ రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఆపిరంటే పక్కకు పడి ఉడకటం గతంలో. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ధైర్యం పెరిగింది. ఎవరిని చూసినా కానీ నేను భయపడడం లేదు. ధ్యానంలో ఇంత శక్తి ఉన్నదని నాకు తెలిసింది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంకా మరి కూడా ఎటు వెళ్ళడం జరగలేదు. అందుకోసమే ధ్యానం అందరూ పట్టుకొని ధ్యానం చేయాలి. ఈ ధ్యానం ధైర్యమే కాదు, ఒక శక్తే కాదు, ప్రతి ఒక్క దానికి ఈ ధ్యానం అన్నది పరిష్కారం. ధ్యానం చేయని వాళ్ళు చెయ్యాలి, చేసిన వాళ్ళు దేనికి భయపడడం అవసరం లేదు. ఈ పిరికితనం కానీ ఇంకో వ్యక్తికి భయపడడం కానీ అవన్నీ అనవసరం. కరెక్ట్ ధ్యానం చేయాలి, కరెక్ట్ మెదలాలి. ఆ గురువులే మనం నడిపించేవాళ్ళు. గురువుల పని మనం చేస్తే మన పని వాళ్ళు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ విశ్వ కళ్యాణం ఛానల్కు నా కృతజ్ఞతలు. ఇంత టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ.